హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భారతదేశంలో పౌర హక్కులకు, ముఖ్యంగా ఆదివాసీలకు జరుగుతున్నటువంటి దారుణాలని మనం చూస్తూ ఉంటే నిజంగానే చాలా రికార్డు చేయొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కానీ, లేదంటే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వటంలో కానీ, అది కూడా కాదు అని చెప్తే రాజకీయ నాయకులు ప్రజల జీవితాలని ఎంత కౌంట్ చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించినట్లయితే ఖచ్చితంగా దళిత, మైనారిటీ, ఇంకా ఆదివాసీ మహిళల మీద కుల దురహంకారం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా కింది స్థాయి ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎటువంటి న్యాయము ఉండదు, వాళ్ళకంటూ మానవ హక్కులు అనేవి ఇక్కడ గౌరవించబడవు అని చెప్పేసేదానికి సంకేతంగా ఎన్నో ఉదంతాలు జరిగినాయి గత 10 ఏళ్లలో చూసుకున్నట్టయితే. అయితే ఈరోజు అట్లాంటి ఒక ఏదైతే దారుణమైన అమానవీయ ఘటన ఉందో అది ఈరోజు న్యూస్ పేపర్లో చదివినప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఒకటే తక్కువ. అసలు బీజేపీ పాలిత ప్రాంతాలన్నింటినీ మనం ఒకసారి మ్యాప్ ముంగటేసుకొని చూసినట్టయితే ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో దళిత, ఆదివాసీ, గిరిజన ప్రజల యొక్క మానవ హక్కులు అనేవి ఎంతగా ఉల్లంఘించబడుతున్నాయి, వాళ్ళకి ఎంత దారుణమైన పరిస్థితి నెలకొన్నది అన్నది అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు ఏదైనా సమస్యతోటి ఒక దళితుడు కానీ, గిరిజన బిడ్డ కానీ, ఆదివాసీ బిడ్డ కానీ పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం పోయినప్పుడు అతనికి న్యాయం దొరకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు ఎంతో కష్టపడి న్యాయం కోసం అహర్నిశలు తాపత్రయపడితే కూడా ఈరోజు వాళ్ళ దిక్కు తప్పు లేకున్నా కానీ, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం కానీ, లేకపోతే వాళ్ళకి న్యాయం అనేది దొరకకుండా చేయడం కానీ జరుగుతున్న ప్రస్తుత కాలంలో నేను ఈరోజు చదివినటువంటి ఒక వార్త అనేది చాలా దారుణంగా అనిపించింది. మీ దగ్గర ఖచ్చితంగా దాన్ని పంచుకోవాలనిపించి నేను ఇట్లా వచ్చిన. ఒడిశా రాష్ట్రంలో బలంగిర్ అనే ఒక జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఏంటంటే, ఒక గిరిజన మహిళ, ఆమె వయసు వచ్చేసి కేవలం 20 ఏళ్ళు. 20 ఏళ్ళ గిరిజన మహిళ స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమెకి జరిగినటువంటి సంఘటననే ఇప్పుడు ఇది. అయితే ఆమె చెరువు దగ్గరికి పోయి స్నానం చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు అభయ్ భాగ్, ఇతను ఏం చేస్తుండంటే ఆ మహిళను ఛాతీ మీద తన్ని కింద వాడేసి ఆ తర్వాత ఆమెని దారుణంగా దూషించి, ముఖ్యంగా ఆమె కులం పేరు చెప్పి బాగా తిట్టి ఆ తర్వాత ఆమెకి అతని మలాన్ని తినిపించే ప్రయత్నం చేసిండు, మొహం మొత్తం పూసిండు. ఏ కాలంలో ఉన్నాం మనం, ఎంత ముంగటుకోతున్నాం మనం అన్నది పరీక్షించుకున్నట్టయితే అసలు ఇట్లాంటి దారుణాలు మన భారతదేశంలో చోటు చేసుకుంటున్నప్పుడు మరి మనం ఎంత ముందరికి పోతే ఏంది? కనీసం ఒక మనిషికి అతనికి ఇవ్వాల్సిన గౌరవం కానివ్వండి, అతనికి ఉన్నటువంటి హక్కులు కానివ్వండి మనం ఇవ్వలేనప్పుడు మనం ఎంత ముందుకు వెళ్తే ఏంటి, మనం ఎంత అభివృద్ధి పథంలో నడిస్తే మాత్రం ఏముంది? అభయ్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు 20 ఏళ్ళ గిరిజన మహిళ మీద ఆమె కులాన్ని చెప్తూ అంతగా దూషించి ఆమె మొహానికి మలాన్ని రుద్దే ప్రయత్నం చేసి ఆమెకి మలాన్ని తినిపించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఈ విషయాలు కనీసం చెప్పాలంటే కూడా చాలా జుగుప్స కలుగుతున్నది ఈరోజు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం చూసుకున్నట్టయితే ఒడిశా రాజకీయాలని, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో అది బీజేపీ ప్రభుత్వం అన్నదైతే మనకి ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి పేరు మోహన్ చరణ్ మాజీ. సో ఈ వ్యక్తి మరి అక్కడ ఆదివాసులకు, గిరిజనులకు కులం పేరు మీద దారుణమైనటువంటి హింస జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నట్టు? బీజేపీ పాలిత ప్రాంతాల ప్రతి ప్రాంతాల్లోనూ కూడా మనం ఇది గమనించినట్టయితే గిరిజన, ఆదివాసీ, దళిత జీవితాలకు ఏమాత్రం కూడా గౌరవం కాదు కదా, కనీసం రక్షణ లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అయితే మరి ఈరోజు అభయ్ అనేటటువంటి వ్యక్తి ఆ 20 ఏళ్ళ గిరిజన మహిళ మీద చేసినటువంటి దారుణానికి కారణం ఏంటి అన్నది చూసినట్టయితే ఇంతకు ముందు కూడా ఆ అభయ్ అనే వ్యక్తి ఈ 20 ఏళ్ళ ఆదివాసీ మహిళకి సంబంధించినటువంటి పొలంలోకి ట్రాక్టర్ని వేసుకుపోయి ఆమె పొలాన్ని మొత్తం చెడిపేసిండంట. అంటే కోతకొచ్చిన పొలాన్ని ట్రాక్టర్ తీసుకొని పోయి మొత్తము దారుణంగా దాన్ని గెలికిస్తే అసలు ఆ పంట అనేది పనికి కూడా రాకుండా చేస్తే ఆ మహిళ తన తల్లితో కలిసి నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసన చేసినందుకు గాను కులం తక్కువ దానివి నువ్వెట్లా నిరసన చేస్తావు, అది కూడా నాకు వ్యతిరేకంగా నువ్వు నిరసన చేస్తావా అని చెప్పేసి ఆమె కులాన్ని తిట్టి దాన్ని ఒక పగలాగా పెంచుకొని ఈరోజు 16వ తారీఖు నవంబరు ఈ ఘటన అనేది అతను చేసిండు. అక్కడికి ఆమె తల్లి అతన్ని వారిస్తుంది, ఆపుతుంది. అరే నాయన నువ్వెక్కడ వచ్చినావు రా బాబు, నా బిడ్డను నాశనం చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి వాళ్ళ తల్లి బాగా ఏడ్చుకుంటా అతన్ని శాయశక్తుల
దూరం చేసే ప్రయత్నం చేసింది. కానీ వాడి బలం ముందు పాపం ఈ తల్లి కూతుర్లు నిజంగా బలహీనులైపోయినారు. ఇంత దారుణం అయితే జరిగిపోయింది. బీజేపీ ప్రభుత్వం ఇట్లాంటి ఘటనలకు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని వస్తే ఏదో పొడుస్తాము, పీకుతాము, నాటుతాము అని చెప్పేసి మోడీ ప్రతి ఎన్నికల ప్రచారంలో కూడా బాగా ప్రగల్భాలు పలుకుతాడు కదా. మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోట ప్రజల యొక్క మానవ హక్కులు ఎట్టుపోతున్నాయి? పౌర హక్కులకి ఎందుకు ఇంత దారుణమైనటువంటి అవమానం జరుగుతుంది? మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న ప్రతి చోట కూడా అది ఎక్కడైతేనేమి మనుషులు, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు తమ హక్కుల కోసము కొట్లాడాల్సి వస్తుంది. అసలు వాళ్ళు ఎంత దారుణంగా కష్టాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వ దురహంకారానికి, కుల దురహంకారానికి, మతాధిపత్యానికి ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి వివక్షతలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఇప్పుడు ప్రజలకి ఉన్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్న పనేంది? మరి నీ సర్కార్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరిగేటటువంటి ఏవైతే ఇట్లాంటి దుశ్చర్యలు ఉన్నాయో వీటన్నింటినీ నువ్వే కదా ఎదుర్కోవాలి, నువ్వే కదా వీటన్నింటి నుంచి నీ ప్రజల్ని కాపాడుకోవాలి. మరి ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పాలిత వర్గాలకు దళిత గిరిజన ఆదివాసీ మహిళలు కానివ్వండి, లేకపోతే దళిత గిరిజన ఆదివాసీ మనుషుల పట్ల కొంచెం కూడా సహానుభూతి ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు కూడా మనుషులే కదా. మానవ హక్కులు అందరికీ ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలనే ఒక ఇంగితం అనేది ఎందుకు బీజేపీ నాయకుల్లో ఉండట్లేదు? ఖచ్చితంగా ఇది రాజకీయ పరంగా కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగాన్ని మిగిల్చదు, దేశం మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకుపోయి మనుధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరించాలని చెప్పేసి మాట్లాడుతుంది. తర్వాత ఈ భారతదేశంలో ఉంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలను పూర్తి స్థాయి ప్రమాదంలో నెడుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఒడిశాలో ఆదివాసీ మహిళకి ఏదైతే దారుణం జరిగిందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఇట్లాంటి ఘటనలు మళ్ళీ నమోదవ్వకుండా, మళ్ళీ అసలు జరగకుండా మనం ఈరోజు ఖచ్చితంగా మన గొంతు విప్పాలి, ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఖచ్చితంగా కుల దురహంకారం కానివ్వండి, మతతత్వ ఏదైతే పోకడ ఉందో ఇవన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు కనిపిస్తుంది.